నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ దిస్ ఇస్ బాను ఏదైతే మొన్న జరిగినటువంటి ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సంబంధించిన బనాయిస్లో ఏదైతే పార్క్ సమీపంలో జరిగినటువంటి ఆ మరణకాండ ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే దౌత్య సంబంధాలన్నీ తొలగించుకున్నట్టుగా కూడా దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం అయితే కీలక అంశాల పట్ల దౌత్య సంబంధాలు తొలగించుకున్నట్టు కూడా తెలియజేసింది. దీనికి సంబంధించి ఏదైతే పాక్ సంబంధించినటువంటి తీవ్రవాదులు ఒక నలుగురు పాక్ సంబంధించినటువంటి టెర్రరిస్టులు మరియు అందులో ఒక ఇద్దరు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఇద్దరు టెర్రరిస్టులు కలిసి ఒక ఆరుగురు దాదాపు 100 రౌండ్లకు పైగా పేల్చి అక్కడ ఉన్నటువంటి దాదాపు 50-60 మందిని అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి 30 మందికి పైగా చనిపోయారు. 30 మందికి పైగా చనిపోయి మిగతా ఇంకా 20 దాదాపు 20 నుండి 30 మంది కూడా గాయాలపాలయ్యారు. ఇంకా మరణ వార్తలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి వాళ్ళైతే ఒక వర్గాన్ని వారిని మాత్రమే టార్గెట్ చేసి కావాలనే చంపారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా కొన్ని వీడియోల రూపంలో వైరల్ అవుతా ఉన్న పరిస్థితి. కావాలనే ఐడి కార్డులు చూశారని చెప్పేసి, కావాలనే ప్రైవేట్ పార్ట్ చూసి ఇటు ముస్లిమా హిందూ అని చెప్పేసి కూడా కావాలని కాల్చి చంపారని చెప్పేసి, అటు ఫ్యామిలీ మెంబర్స్లో ఓన్లీ అటు వర్గాల వారిగా చూస్తే హిందువులను మాత్రమే చంపారని చెప్పి, అలాగే ఫ్యామిలీలో హస్బెండ్ కావచ్చు ఇతర ఏదైతే పురుషులను మాత్రమే చంపారని చెప్పేసి, అటు ఆడవాళ్ళు కావచ్చు పిల్లల్ని కావచ్చు కావాలనే వదిలిపెట్టారని, అటు ఏదైతే ఒక హైదరాబాద్కి సంబంధించిన నేవీ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని చంపేస్తే అతని వైఫ్ ఎందుకు చంపేశారని అడగగా వెళ్ళి మీ మోడీకి చెప్పడానికి ఎవరైనా ఉండాలి కదా అని చెప్పేసి కూడా అక్కడ ఉన్న టెర్రరిస్టులు చెప్పారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న యువతి రోధిస్తూ చెప్పినటువంటి పరిస్థితి. ఏదైతే ఆర్మీకి సంబంధించిన క్యాండిడేటు దాదాపు ఒక 2 నెలలు అవుతుంది, అతను ఏదైతే ఆర్మీకి సంబంధించి అందులో చేరి 2 నెలలు అవుతుంది. ఆరు మ్యారేజ్ జరిగి ఏదైతే దానికి సంబంధించిన వివాహం జరిగి 6 రోజులు గడుస్తూ ఉంది. 6 రోజుల తర్వాత ఇతను మెల్లగా ఏదైతే ఆ టూరిస్ట్ ప్లేస్ బాగుంటుంది అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్లోని ఆ ప్లేస్కి వస్తే అక్కడ పొద్దున్నుండి మధ్యాహ్నం దాకా బాగానే ఉంటున్న పరిస్థితి. 2 గంటలన్నర నుంచి 3 గంటలు 3:30 మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్యకాలంలో దాదాపు 100 రౌండ్లకు పైగా పేల్చారు. ఎందుకు వీళ్ళు ఒక సామాన్య వ్యక్తులా కాకుండా ఏదైతే ఆర్మీ సంబంధించిన గెటప్లో వచ్చి దగ్గరికి వచ్చి మీరు ఎవరో చూసి ఐడి కార్డ్ చూసి ప్రైవేట్ పార్ట్ చూసి కూడా కావాలనే హిందువులనే టార్గెట్గా చంపేశారని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అయితే ఆ రోజు మోడీ కూడా ఏదైతే అరేబియాకి సంబంధించినట్టు వెళ్ళేటువంటి పరిస్థితి, అరేబియా సంబంధించినటువంటి దాన్ని రద్దు చేసుకుని ఆ పర్యటన విదేశీ పర్యటన రద్దు చేసుకుని కూడా తిరిగి ఇండియాకి వచ్చి ఏదైతే చనిపోయిన వాళ్ళు ఉన్నాయో వాళ్ళకి సంతాపం తెలియజేసి కూడా వెంటనే ఏదైతే సమావేశాన్ని ప్రత్యేక అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి పాకిస్తాన్తోని భారత్కి దౌత్య సంబంధాలను ఇప్పటి నుంచి తొలగిస్తున్నామని చెప్పేసి ఒక 5 రకాల దౌత్య సంబంధాలన్నీ తీసేసిన పద్ధతి. దీనికి సంబంధించి సార్క్ SAARC సంబంధించిన వీసా ఉన్న ఆ పాకిస్తానీలందరూ 48 గంటల్లోగా ఇండియా నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి, ఖచ్చితంగా ఏ పాకిస్తానీలు ఉన్నా మా దేశానికి వర్క్ కోసం వచ్చినా ఏ విషయాలు వచ్చినా అందరూ ఖచ్చితంగా 48 గంటల్లోపు వెళ్ళిపోవాలి అని చెప్పేసి గట్టిగా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఏదైతే వాళ్ళు ఏ నదితోనైతే వాళ్ళు పంటలు పండించుకొని గృహ అవసరాల రీత్యా ఏ నదితో అయితే వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారో సింధు నది, ఈ సింధు నదికి సంబంధించినటువంటి నదిని కూడా మీ కంట్రీకి ఏదైతే మీ పాకిస్తాన్కి రాకుండా ఆపేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. ఏదైతే ఈ సింధు నది చైనాలో పుట్టింది, చైనా నుండి దాదాపు ఇండియా తీర ప్రాంతాల నుంచి ఇండియా నుండి అటు పాకిస్తాన్ వైపు ప్రవహిస్తున్నది ఈ నది చైనాలో పుట్టింది. దీనికి సంబంధించిన చినాబ్ కావచ్చు, జాలా కావచ్చు, దీనికి సంబంధించి ఉపనదులు, ఈ ఉపనదులు ఇండియాలో పుట్టాయి. ఈ నదులను మొత్తం ఆపివేస్తా ఉన్నామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం గట్టిగానే హెచ్చరించి, దీనికి సంబంధించి పాకిస్తానీలు అయితే అటు తాగడానికి కావచ్చు, గృహ సంబంధించినటువంటి అత్యవసర విషయాలకు ఏవిటికైనా ఖచ్చితంగా చైనా నుండి మధ్యలో ఇండియా నుండి వస్తున్నటువంటి ఈ సింధు నదిపైనే ఆధారపడి ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్. కాబట్టి ఖచ్చితంగా ఈ నీళ్లు లేకపోతే వాళ్ళ వ్యవసాయ భూములు కావచ్చు వాళ్ళు కూడా చనిపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే వాళ్ళు ఏవైతే వ్యవసాయ భూములు ఉంటాయో అవన్నీ ఎడారిగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నిజంగా ఇట్లాంటి ఒప్పందం మరి వాళ్ళు స్వీకరిస్తారా, మళ్ళీ ఏమైనా క్షమాభిక్ష కోరుకుంటారా ఇండియాని, నెక్స్ట్ మరి ఏం జరగబోతుంది? ఇప్పటికైతే సంబంధించినటువంటి జమ్మూ కాశ్మీర్ ఏరియాలోనైతే పెద్ద ఎత్తున కూడా అలజడులు ఇంకా చెలరవుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి ఆర్మీ కూడా పెద్ద బెటాలియన్ దిగి ఇంకెవరైనా టెర్రరిస్టులు ఉన్నారా అని చెప్పేసి కూడా సమూలంగా ప్రతి మూల అనువనున చెక్ చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి అయితే చాలామంది ఇక్కడ చనిపోయిన వాళ్ళని కావచ్చు, అలాగే మిగతా బతికున్న వారిని అయితే చేరవేసే ప్రయత్నాలు జరిగాయి. నిన్న దాదాపు ఏదైతే పహల్గామ్ నుండి బనాయిస్కు వెళ్ళాలి అంటే
బెనాయిస్కు వెళ్ళాలంటే ఏదైతే రహదారి మార్గం ఉండదు కాబట్టి దానికి సంబంధించి నడుచుకుంటూ శవాలను తీసుకెళ్లడం కావచ్చు, ఏదైతే టూరిస్టులు వాళ్ళని నడిపించుకుంటూ తీసుకెళ్లడం కావచ్చు, లేకపోతే దాని సమీపంలో ఉన్న గుర్రాలను ఏదైతే బనాయిస్కు దాటవేయ ప్రయత్నం చేస్తారు గుర్రాలపైన, వాటిపైన కూడా కొన్ని శవాలను తీసుకెళ్ళి అక్కడ నుండి అత్యవసరంగా విమానాలపైన ఏదైతే విమానాలకు సంబంధించినటువంటి ప్రత్యేక ఛార్జెస్ ఏమైతే ఉంటాయో అధిక సుంకాలు అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం 2 డేస్ మందం తగ్గించిన పరిస్థితి. దీనికి సంబంధించి అయితే కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై పెద్ద ఎత్తునైతే ఒక దౌత్య ఒప్పందాలు కావచ్చు, దీనికి సంబంధించిన నదులను కావచ్చు అన్నిటికీ అడ్డుకట్ట వేసిందనే చెప్పాలి. దీనికి సంబంధించి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఘోరంగా సీరియస్ అయిన పరిస్థితి. ఖచ్చితంగా రాబోయే కాలంలో మరి ఏం జరగబోతుంది, పెద్ద ఎత్తున యుద్ధం రాబోతా ఉందా, మరి ఇప్పటికే పాకిస్తాన్కి క్షమాభిక్ష చెప్పి వదిలేసే ప్రయత్నం చేస్తుందా, ఈ టెర్రరిస్టులను ఖచ్చితంగా పట్టుకొని ఇక్కడే ఏదైతే ఆర్మీ బలగాలు ఉన్నాయో ఇండియా ఆర్మీ బలగాలు వాళ్ళని ఇక్కడే చంపేసే ప్రయత్నాలు ఏమైనా జరగబోతా ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం. దీనికి సంబంధించి అయితే పాకిస్తానీలు కావాలనే పాకిస్తాన్ను వదిలిపెట్టారు, కావాలనే హిందూ సంబంధించిన వర్గాన్ని మాత్రమే చంపారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే ఏడ్చుకుంటూ చెప్తున్న పరిస్థితి. ఏదో ఆర్మీ వ్యక్తి మా దగ్గరికి వస్తే మేము సంతోషించాం స్టార్టింగ్లో, కానీ వచ్చి అతను మీరు ఎక్కడ ఏంటి అని చెప్పి ఐడి కార్డు చూసి ప్రైవేట్ పార్ట్ చూసి కావాలనే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళని చెప్పి చంపేసారని చెప్పేసి కూడా అక్కడ వాళ్ళు చెప్తున్న పరిస్థితి. దీనికోసం హిందువుల పైన ఎందుకు ఇట్లా చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా అటు మోడీ కావచ్చు, ఇటు అమిత్ షా కావచ్చు, బీజేపీ శ్రేణులు అంతా కూడా పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా దీనికి సంబంధించి సింధు నదికి సంబంధించింది కావచ్చు, ఏదైతే ఇవి పాకిస్తాన్కు అడ్డుకట్ట వేస్తే ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించినట్టు ఆహార పదార్థాలు కావచ్చు తినడానికి తాగడానికి ఏమీ లేక వాళ్ళు ఎడారిగా మారి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ ఏమైనా ఒక మెట్టు దిగి వస్తుందా, లేకపోతే ఇండియాను క్షమాభిక్ష కోరుతుందా అని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.